ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చెంతకు. మన ప్రేమకు సాక్ష్యముగా మనుజాలికి మాతృకగా మన ప్రేమకు సాక్ష్యముగా మనుజాలికి మాతృకగా తన ప్రాణమునర్పించా యాజకునిగా పిలచునట్టి, తన ప్రాణమునర్పించా యాజకునిగా పిలచినట్టి, యాజకునిగా పిలచునట్టి. ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చెంతకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, కంచనపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు కీర్తిశేషులు శ్యామలమర్రెడ్డి, శౌరీలమ్మ, అగస్టిన్ రెడ్డి, వట్టి చిన్నపరెడ్డి, గోపు నిర్మల, ఆదూరి ఆరోగ్యరెడ్డి, దేవరపు మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి బిడ్డలు శ్యామల సుందరి, తెరేజమ్మ, రెజేనమ్మ, లూర్ద్రత్నం, రోస్ మేరీ, అన్నమేరీ, సుశీల కుటుంబాలను దండిగా ఆశీర్వదించి ఆయురారోగ్యములతో దీవించి కాచి కాపాడాలని దేవాదిదేవుని ప్రార్థిస్తూ కృతజ్ఞత బలిపూజ శ్యామల మర్రెడ్డి, శౌరీలమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, డెనియల్ అసుంత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విక్టోరియా, హెన్రీటా కుటుంబంలో దేవుని దీవెనలు, ఇస్బాల్, ఈటాన్, జాక్, ఆండ్రూలకు ఆయురారోగ్యములు, బి డానియల్, హెన్రీ స్పాట్ల కుటుంబాలను దేవుడు దీవించాలని కీర్తిశేషులు జె విక్టర్ పాల్, బి డానియల్, సలాత్ మేరీ, పుష్పల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్, జేవియర్ పీటర్, యాంథోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ జేసు తిరుహృదయం పేరట సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, హనుమకొండ విచారణ, బ్రహ్మండబేరి సోమనాథరాజు, కృష్ణకుమారి, ప్రశాంత్,
నీరజ్, రేవంతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ జేసు తిరుహృదయం పేరట సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, గుట్టల బజార్ విచారణ, మేడికొండ ఏసుపాదం, లక్ష్మి, ధర్మతేజ, లక్ష్మణ తేజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ధర్మతేజ్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలని, దేవుని దీవెనలతో మంచి ఉద్యోగం రావాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, చింతకాని విచారణ, దుమ్మలపాటి భూషయ్య, మంగమ్మ, మల్లయ్య, రామారావు, తన్నీరు లక్ష్మీ నరసమ్మ, భద్రమ్మ, జానకమ్మ, వెంకటప్పయ్య మరియు కుటుంబంలో ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేరీ కళావతి కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ, రఘునందన్ బుండే గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని మోహన్ రాజ్ మరియు కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, బయ్యారం విచారణ, మడిపల్లె గ్రామం, కీర్తిశేషులు కనకపూడి పేతురు, ఆదెమ్మ, శ్రీరాములు, సుజాన, అగస్టీను, రాయవరపు దావీదు, దానియేలు, రంజిత్, లాజర్, మరియమ్మ, గురవయ్య, చిట్టమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, జీవరత్నం, చిన్నమ్మ, పుల్లయ్య, మరియమ్మ, అజయ్, విజయ్, భాగ్యమ్మ, మరియమ్మ గారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సంగమ, ఈ నెల మొదటి శుక్రవారం రోజున క్రీస్తు తిరుహృదయ ప్రేమను ఆరాధిస్తూ ఉన్నాము. ఆరని ప్రేమ మన అందరి జీవితాలలో గొప్ప వెలుగుగా మారాలని ఈ తపస్కాలంలో ధ్యానిస్తూ ఉన్నాము. పూజ్య గురువులందరూ విభూది బుధవారం రోజున మనందరి నొసటిపై మట్టి నుండి వచ్చిన నీవు తిరిగి మట్టిలోని కలుస్తావు అని గుర్తు ద్వారా సిలువ గుర్తు వేసి మట్టి మనుషులుగా జీవిస్తున్నటువంటి మనలందరినీ ప్రభువు యోగ్యమైన పరలోకపు రాజ్యపు వారసులుగా దీవిస్తూ యేసు తిరుహృదయ ప్రేమలో మనమందరము కూడా తడిసి ముద్దాయి ప్రత్యేకముగా ఆయన ప్రేమ ప్రవాహములో కొట్టుకుని పోవటానికి, ఆ ప్రేమను ఇతరులకు పంచటానికి ఈ తపస్కాలము ప్రముఖముగా ఈ శుక్రవారము మనందరినీ కూడా క్రీస్తు హృదయ ప్రేమను గురించి ధ్యానిస్తూ ఆ హృదయము పోలి మన హృదయాలు ఉండాలని శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. పవిత్రమైన ఈ పూజా బలిలో యోగ్యంగా పాల్గొనే సమయంలో మన పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయచిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చుమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసమిదియే. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనము వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూర నూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములు తెలియచేయుము. యాకోబు వంశజులకు వారి తప్పిదములు ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్నారాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలెనని, తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్కప్రొద్దు ఉండనేలా? ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు. మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరీ రోజున ఉపవాసముందురు. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు. బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసమనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడమీదికెత్తిన కాడిని తొలగింపుడు. పీడితులను విడిపింపుడు. వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు. బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ పుణ్యము మీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించునప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీవు అనాధారము చేయవు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీవు అనాదరము చేయవు. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీవు అనాధారము చేయవు. నీవు బలుల వలన సంతుష్టి చెందవు.
నేను దహనబలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. అందరూ ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీవు అనాదరము చేయవు. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయము 9 వచనములు 14-15. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సంఘమా, తపస్కాలము కృపాకాలము. దేవుని ఆశీస్సు మన అందరిపై సిద్ధిస్తూ మట్టి మనుషులను ఉన్నతమైన మనుషులుగా, చీకటిలో ఉన్న మన మనస్సులను ఆనందదాయకమైన మనస్సులుగా తీర్చిదిద్దే కృపాకాలము, తపస్కాలము. మన విచారణలో, గురుమండలాలలో ఎంతోమంది దీక్ష చేపట్టి బుధవారము నిండైన ఉపవాసము చేసి ఉంటారు.
నిన్న గురువారం రోజున కొద్దిగా ఉపవాసము నుండి ప్రక్కకు తప్పి ఉంటారు. ఈరోజు శుక్రవారము యేసు తిరుహృదయ నాథుని స్మరిస్తూ ఈ మొదటి శుక్రవారం రోజున క్రీస్తు శిలువ శ్రమలను, క్రీస్తు దివ్య కారుణ్యాన్ని ధ్యానిస్తూ మరలా ఉపవాసం చేసి ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ మనకు ఇస్తున్నటువంటి గొప్ప కృపాకాలం. ఒకసారి ఒక చిన్న సహోదరుడు తన విచారణ గురువు చేతిలో ఉన్నటువంటి బైబిల్ని చూసి, ఫాదర్, మీరు ప్రతిరోజు బైబిల్ను పట్టుకొని ఎందుకు గుడికి వస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు విచారణ ఫాదర్ ఆ చిన్న పిల్లవాడితో చెప్తూ ఉన్నారు, సహోదరుడా, మనకు కావలసిన అన్ని సమాధానాలు ఈ బైబిల్లో ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానము ఈ బైబిల్లో ఉంది. కాబట్టి నేను ఈ బైబిల్ని నా జీవన ఆధారముగా, జీవ ఆహారముగా నేను మ్రోస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు పిల్లవాడు అంటూ ఉన్నాడు, ఫాదర్, జీవితంలో ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఉన్నప్పుడు, అదే బైబిల్ మా చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు ప్రతి ఆదివారము అర్ధగంట సేపు ప్రసంగం చెబుతారు ఫాదర్, మేము చదువుకోలేమా అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ తపస్కాలం అంతా కూడా దేవుని వాక్కును చదవటానికి, దేవుని వాక్కు చదివి అర్థం చేసుకొని ధ్యానిస్తూ ఆచరించటానికి ప్రభు వసగుతున్నటువంటి కృపా సమయం. ఒకసారి ఒక అడవిలో పక్షులకై, పావురాలకై వేటాడుతున్నటువంటి ఒక వేటకారి తన వలను విస్తారంగా విస్తరింపచేసి ప్రతిరోజు కూడా అక్కడ శ్రేష్టమైనటువంటి గోధుమ గింజలను, పావురాలను పట్టుకోవటానికి వాటిని ఎరచూపి, వాటికి ఆహారాన్ని ఆశగా చూపి ప్రతిరోజు కూడా వెళుతూ ఉన్నాడు. చాలా పావురాలు అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా వేటగాడు విసిరినటువంటి వలలో ఉన్నటువంటి ఆహారాన్ని భుజించి చాలా చక్కగా, ఆరోగ్యభరితంగా, నిండైన ఆరోగ్యాన్ని ఊహించిన దానికంటే బరువు ఎక్కువగా పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఆ వేటగాడు ఒకరోజు ఉదయాన్నే వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని పావురాలను వలలో చేజిక్కించుకొని వాటిని బంధించి తీసుకొని పోతున్నాడు. ఇన్ని పావురాల మధ్యలో ఒక పావురము చాలా తెలివిగా ఏం చేసిందంటే, ఈ వేటగాడు మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని ప్రతిరోజు కూడా సరిపోయినంత ఆహారాన్ని స్వీకరించింది. వేటగాడు ఎప్పుడైతే వలను మూటగట్టుకున్నాడో వలలో ఉన్నటువంటి రంధ్రంలో నుండి అన్ని పావురాలు బంధించబడ్డాయి. ఏ పావురం అయితే తక్కువగా భుజించి ఎంతో జ్ఞానముతో ఉండి ఆ వేటగాడి వల నుండి ఆ పావురము బయటికి వచ్చేసి ఆకాశములో విహరిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో మనమందరము కూడా వేటగాడైనటువంటి సాతాను చేతుల నుండి మనమందరము కూడా రక్షింపబడాలి. అందుకే శ్రీసభ మనందరికీ ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు అనే ఈ త్రివిధ ఫలాలను మనకు ప్రతిరోజు కూడా ఇస్తూ, మనమందరము కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు నెల మొదటి శుక్రవారము లేదా బుధవారం, శుక్రవారం మాత్రమే కాదు, ఈ తపస్కాలం అంతా కూడా క్రీస్తుతో కలిసి వేటగాడైనటువంటి సాతాను నుండి మనము ప్రక్కకు తప్పుకోవాలి, సాతానును జయించాలి అని క్రీస్తు భగవంతుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈనాడు చదివినటువంటి, విన్నటువంటి మొదటి పఠనం ప్రశ్న సమాధానం. ప్రభువు ఎలాంటి ఉపవాసాన్ని మన నుండి కోరుతున్నారు? రేపటి ధ్యానంలో మనమందరం కూడా ఆలకించబోతూ ఉన్నాం. ఉపవాసము, సమీపములో ఉండటము. ఎవరికి సమీపములో? దేవునికి సమీపములో ఉండటము. ఈ తపస్కాలం అంతా కూడా చాలామంది అనేక రకాలైనటువంటి తమ సాతాను శక్తులను దూరంగా ఉండాలని
కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే విధముగా దేవుని వాక్కు వినాలని, దేవుని వాక్కు మన జీవితాలకు మార్గచూపరి కావాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ధర్మంలో ఈనాటి మొదటి పట్టణము ప్రభువు కోరుకుంటున్నటువంటి ఉపవాస ధర్మం ఏంటంటే, నీవు నీ లాభము కోసము చూచుకొనక ఇతరుల శ్రేయస్సు కోసము నీవు తపన పడాలి. దేవుని ఆశీస్సు అనేది ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము ద్వారా శరీరాన్ని అదుపులో ఉంచుకుంటూ ఉన్నాం, చాలా సంతోషం. ఈ ఉపవాసముతో పాటు నాలుకను కూడా అదుపులో ఉంచుకోవాలి. నాలుక అంటే కేవలము తినటానికి మాత్రమే కాదు, మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఇతరులకు వెలుగుగా ఉండాలి, ఇతరులకు సంతోషం ఇచ్చే విధంగా ఉండాలి. ఇతరులను కించపరిచేలా నీ నాలుక ఉన్నచో మనము ఎన్ని ఉపవాసాలు చేసినా, ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని ఉపవాసాలు చేసినా ఆ ఉపవాసాన్ని ప్రభువు మెచ్చుకోడు. మరి ఉపవాసము ద్వారా ప్రభు చెప్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, మీ బంధువులకు సహాయము నిరాకరించకండి. యెషయా ప్రవక్త ఎంతో చక్కగా చెప్తున్నాడు. పరిశుద్ధ పాపు గారు కూడా ఈ సంవత్సరము నిరీక్షణ యాత్రికుల జూబిలీ అని చెబుతూ, కృత్రిమ మేధస్సు కంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే దేవుడు సృష్టించినటువంటి ఈ మానవాళి, ఈ కుటుంబ ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది. రక్త సంబంధీకులను, నీ సోదరీమణులను నీవు మరవవద్దు. నీ చేతిలో ఎంత విలువైనటువంటి ఫోన్ ఉన్నా, నీ ప్రక్క ఉన్నటువంటి సహోదరుడు నిరుపేద అయినను నీవు అతనిని ప్రేమిస్తే దేవుని కృప నీ జీవితంలో ఎలా ఉంటుందట? నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశిస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాతకాల సూర్యుని ఆశీర్వచనం ఏ విధంగా ఉంటుంది? చీకటి నుండి వెలుగు. నిద్రపోతున్నటువంటి జీవాలన్నీ కూడా వెలుగును చూస్తూ ఉన్నాయి. నిద్రలో ఉన్నటువంటి ప్రాణవాయువు జీవాయువును పొందుతూ ఉంది. మరి ప్రతి మనిషికి కూడా ఈ రోజులు ఏమంటున్నారు? విటమిన్ డి తక్కువైంది అంటున్నారు. మిట్ట మధ్యాహ్నం సూర్యుని వెలుగులో ఉంటే లాభం లేదు. ఎప్పుడు వెలుగులో ఉండాలి? ప్రాతకాల సూర్యుడు ఉదయం 9 గంటల లోపే సూర్యుని వెలుగులో నడిస్తే ఏమవుతుంది? శరీరానికి బలము కూడా వస్తుంది. ఈ పూజా బలిలో మనమందరం కూడా నిండుగా పాల్గొనే సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాతకాల సూర్యుని వలె చీకటి నుండి వెలుగు. నీవు చేస్తున్నటువంటి ఈ ఉపవాసము నీ కుటుంబానికి, మన స్థానిక గురుమండలానికి, మన మేత్రాసనానికి, మన పీఠాధిపతులకు, మన సంఘ కాపరి అయిన ఫ్రాన్సిస్ పాపు గారికి ఈ ప్రార్థన ఒక ఆయుష్గా ఉండాలి. ఈ పూజాబలిలో పాల్గొన్న మనమందరము కూడా ఈ తపస్కాల కృపాకాలము నదీ ప్రవాహం వలె, ప్రాతకాల సూర్యుని వలె చిరునవ్వుతో ఉండే భాగ్యనివ్వమని ఈ పూజాబలిలో ధ్యానించుదాం. బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాథా కరుణించి నన్ను, నా ఆత్మనాథా కరుణించి నన్ను, నా చిన్ని కాంతను గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును.
ఏ ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఏ ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమనిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమనిధిని నీ దివ్య హస్తాల అర్పింతును, నీ దివ్య హస్తాల అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేను సమర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారగమనట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ మా తపస్క్రియల బలిని నీకు సమర్పించుచున్నాము. ఈ బలి అర్పణము వెనక ఉన్న మా ఆశయములు నీ అంగీకారము పొందగలవని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయముతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీవు తానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తుని ప్రేమ ఆరని ప్రేమ, సమస్తాన్ని జయించి సాతానుని ఓడించి పరలోక రాజ్యపు ఆశీర్వాదాన్నిచ్చే ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ మనందరి జీవితాలలో, దివ్యవాణి వీక్షకులుగా మీ అందరి జీవితాలలో ప్రభు ప్రేమ ఎప్పుడు కూడా స్థిరపడాలని ఆ ప్రభునందు విశ్వాసముతో ప్రభు నేర్పిన ప్రార్థనను జపింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, నా కృప మీ జీవితాలలో ప్రాతకాల సూర్యుని వలె వెలుగొంది మీరు దీవించబడతారని ప్రతిరోజు చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తున్న ప్రభువు మన మధ్య ఆత్మీయ రూపంలో వేంచేసి ఉన్నారు. ఈ జీవము గల దేవుని విందుకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయ్యా. ఓ దేవా నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. మమతకు రూపమయ్య మహనీయుడాని ముక్తిని ఒసగుమయ్యా. మమతకు రూపమయ్య మహనీయుడాని ముక్తిని ఒసగుమయ్యా. ఓ దేవా, నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయ్యా. ఓ దేవా నన్ను పిలువుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా. ఓ దేవా నన్ను కడుగుమయ్యా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి.
దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యములందు పాల్గొనట ద్వారా మా అపరాధములన్నీ క్షమింపబడి మా జీవితములు శుద్ధి నొందునుగాక. నీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. నన్ను రక్షించు నా దైవమా.